నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. బంగ్లాదేశ్లో పరిస్థితులు నానాటికి చేతులు దాటుతుంది. ఇట్లాంటి సందర్భాల్లో కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరీ ముఖ్యంగా భారత్ కూడా కొంత ఖచ్చితంగా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితులు, జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హసీనా భారతదేశంలో ఉండటం, మరోవైపు బంగ్లాదేశ్ కూడా క్రమక్రమంగా రాడికల్ ఇస్లామిక్ శక్తుల చేతిలోకి వెళ్ళిపోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని ఇప్పటికే షేక్ హసీనాను నిందించినటువంటి జమాతే ఇస్లామీ సంస్థకు ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నటువంటి మొహమ్మద్ యూనుస్ క్లీన్ చిట్ ఇచ్చారు. మరోవైపు ఇదిలా ఉంటే తాజాగా ఆయన పెద్ద ఎత్తున హెఫాజిత్ ఏ ఇస్లాం సంస్థ నాయకుడిగా ఉన్నటువంటి మమనుల్ హక్, అట్లాగే అతడి గ్రూప్ సభ్యులతో కలిసి మహమ్మద్ యూనుస్ భేటీ కావడం కొంత వివాదాస్పదం అవుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళ చర్చనీయాంశంగా మారుతుంది. అంటే హెజాఫత్ ఏ ఇస్లాం ఉగ్రవాద కార్యకలాపాలకు కొంత పేరుగాంచింది. తరచుగా భారత్ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోంది. మరి బంగ్లాదేశ్లో ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోంది. సో ఇప్పుడు శనివారం మహమ్మద్ యూనుస్ హెజాఫిత్ ఏ ఇస్లాం నాయకులతో సమావేశమైనటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతుంది. అంటే దీనికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సో ఈ సమావేశం కొంత భారత్కి ఖచ్చితంగా ఆందోళనకరకు దారితీస్తున్నటువంటి పరిణామాలుగా చెప్పుకోవాలి. మరోవైపు షేక్ హసీనా హయాంలో మనుముల్ హక్ హింసను ప్రేరేపించడంతో పాటుగా పలు ఆరోపణల కింద అరెస్ట్ కూడా చేశారు. మరి బంగ్లాదేశ్ రిజర్వేషన్లు రద్దు చేయాలని దేశవ్యాప్తంగా హింసాత్మక సంఘటనలు కూడా జరిగాయి. సో ఇప్పుడు ఆందోళనలు మిన్నడంతో బంగ్లాదేశ్ ఆర్మీ అల్టిమేటంతో షేక్ హసీనాను తన ప్రధాన పదవి నుంచి రాజీనామా చేసి ఇండియాకు పారిపోయి వచ్చినటువంటి ఇక్కడ తలదాచుకుంటున్నటువంటి నేపథ్యం. అప్పటి నుంచి ఆ దేశం తాత్కాలికంగా ప్రభుత్వ అధినేతగా మహమ్మద్ యూనుస్ ఉన్నారు. ఇక షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఉగ్రవాదులు, హింసాత్మక వ్యక్తులకు కూడా కొంత క్లీన్ చిట్ ఇస్తోంది. వరుసగా వారితో భేటీలు నిర్వహిస్తోంది. ఇటీవల తాత్కాలిక ప్రభుత్వం అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థగా ఉన్నటువంటి అన్సరుల్లా బంగ్లా టీం ఏబీటీ చీఫ్గా ఉన్నటువంటి జషీముద్దీన్ రెహమానీని కూడా విడుదల చేసింది. సో ఇట్లా స్లీపర్ సెల్ల సాయంతో కొంత జిహాదీ నెట్వర్క్ను ఏర్పాటు చేసేందుకు తీవ్రవాద బృందం ప్రయత్నిస్తున్నందుకు ఇతడి విడుదల కొంత భారతదేశానికి ఆందోళన కలిగించే విషయంగా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ ప్రగతిశీల అంశాలను కూడా వ్యతిరేకిస్తున్నటువంటి హెజాఫిద్ ఏ ఇస్లాం మత ఛాందసవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ఇక 2010లో ఏర్పడినటువంటి ఈ సంస్థ ఇస్లామిక్ చట్టాలను సమర్థిస్తోంది. రాజ్యాంగ సూత్రాలను, లౌకికవాదాన్ని కూడా వ్యతిరేకిస్తోంది. సో గతంలో బంగ్లాదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఆ సమయంలో మనుముల నిరసనలు కూడా చేపట్టింది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఇవాళ భారత్ వైపు కొంత ఒక గేమ్ నడుస్తున్నట్టుగా చెప్పుకోవాలి. సో ఇట్లాంటి సందర్భాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు కొంత బాసటగా నిలుస్తున్నటువంటి బంగ్లా ప్రభుత్వం మరోవైపు వరుస జరుగుతున్నటువంటి భేటీల ఆధారితంగా ఖచ్చితంగా ఇది భారత్కు ఆందోళనకర అంశం. మరోవైపు షేక్ హసీనా కూడా కొంత భారత్లోనే తలదాచుకోవటం, పెద్ద ఎత్తున ఇవాళ ఆందోళనకర పరిస్థితులు ఏమైనా భారత్లో తలెత్తే అవకాశం ఉందా, దీని వెనకాల ఏమైనా పెద్ద ఎత్తుగడ ఏమైనా కొనసాగుతుందా అనే చర్చలు కూడా ఇవాళ అనేక మంది విశ్లేషణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా బంగ్లాదేశ్తో ఎప్పటికైనా ఖచ్చితంగా ముప్పు వాటిల్లే అవకాశం, ప్రమాదం పొంచి ఉందనేది కూడా కొంత ఇప్పటికే హెచ్చరిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. For more videos, please watch #.